కార్పొరేట్ సంస్థలకు రాయితీలు పెంచి పేదలకు రాయితీలు కట్ చేసిన మోదీ ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టం చేయాలి, నిత్యావసర ధరలు నియంత్రణకు చర్యలు తీసుకొని బడ్జెట్ రైతులకు ఇచ్చిన లిఖిత పూర్వక వాగ్దానాలను అమలు చేయాలి, ఎంఎస్పీ హక్కును చట్టబద్ధం చేయాలి, వ్యవసాయ ఆహార సబ్సిడీల కోత విధించిన బడ్జెట్, ప్రజా పంపిణీ వ్యవస్థ గ్యాస్ సబ్సిడీలను ఎత్తివేసిన బడ్జెట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం జరుగుతుంది. రైతులతో చర్చించకుండానే విద్యుత్ సరఫరా, పౌర సరఫరా చట్టం పార్లమెంట్ లో పెట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిషన్ బర్తరఫ్ చేయాలి. ఈ రోజు దేశ వ్యాప్తంగా రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం రైతులతో వెంటనే చర్చించి రైతులకు మద్దతు తెలపాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి టి సాగర్, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పస్య పద్మ తదితరులు ఉన్నారు. అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ కమిటీలో ఎన్నికైనటువంటి నాయకుల ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు 2021 డిసెంబర్ 9వ తేదీ నాడు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ 2 సంవత్సరాల కాలంలో రైతాంగం అంతా వెయిట్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టం చేయడం గాని, రుణ విమోచన చట్టం చేయడం గాని, రుణమాఫీ చేయడం గాని, అదే రకంగా రైతాంగంతో మాట్లాడకుండా విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టనని చెప్పి హామీ ఇచ్చింది. కానీ రైతాంగంతో సంయుక్త కిసాన్ మోర్చాతో చర్చించకుండానే ఈరోజు విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంటులో పెట్టింది. అదే రకంగా 4 రైతులు ఒక విలేకరి మరణానికి కారణమైనటువంటి హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాని మంత్రివర్గం నుంచి తొలగించాలని, మొత్తం దేశంలో రైతాంగం మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలని చెప్పి మళ్లీ ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన ప్రారంభమైంది. మొన్న నవంబర్లో జరిగినటువంటి పోరాటం తర్వాత మళ్లీ పోరాటాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లే దానికోసం సంయుక్త కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మళ్లీ దగ్గర పడినా గానీ హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా ఈరోజు ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి రైతాంగం మీద డ్రోన్లు ప్రయోగించేసి ఈరోజు టియర్ గ్యాస్ గాని, రబ్బర్ బుల్లెట్లు గాని ప్రయోగించి దుర్మార్గంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు గడువిచ్చింది. ఈ రోజుతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకుని రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేకపోతే యథావిధిగా మళ్లీ చలో ఢిల్లీ కార్యక్రమానికి కూడా రైతాంగం సన్నద్దం అవుతారని చెప్పి హెచ్చరిక చేసి ఉంది. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోరాటానికి మద్దతుగా అదే రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి ఈ రోజు ఆందోళన కొనసాగిస్తాం. కేంద్రం దిగి రాకపోతే మన ఆందోళన పోరాటాల్ని మరింత ఉధృతంగా కొనసాగిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కూడా ఈరోజు ఈ పోరాటానికి మద్దతుగా నిలబడి ఉన్నాయి. వీరందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అఖిల